మేము పోయి వచ్చేదాము. మంచిది. కుర్రంవాడికి నీకు ఏమిటి పరిచయం? పరిచయం ఏమి లేదండి, మంచినీళ్ళు కావాలన్నారు, ఇచ్చాను అంతే. ఓసిని తలపండు పగలా, మంచినీళ్ళు అడిగితే ఇలా దూరం నుంచి ఇవ్వచ్చు కదా, ఇలా చేతులు పలా. ఏమోనండి మరి, ఆయన ఇలా చెయ్యూపారు, బాగుండదేమో, మరి పల్లెటూరు గబ్బలే అనుకుంటారేమోనని నేనే చెయ్యూపాను. పాదపూజకి టైం అయింది, పళ్ళని తెచ్చుకుంటాను ఉండండి. మావగారు, ఒక్క ప్రశ్న. మీది ప్రేమ పెళ్లి కాదు కదూ? ప్రేమ పెళ్లి ఆవిడ కర్మ, శుభ్రంగా పెద్దవాళ్ళు ఏర్పాటు చేసిన పెళ్లి. మరి ఈ పెళ్లి కూడా శృతి తప్పి అపశృతిలో పడుతున్నట్టుగా ఉంది ఏమిటబ్బా? చాలే ఊరుకో, మావి నిప్పు నిప్పు కణిక. ఏ చెయ్యూపిందని కాలు దారింది అనుకుంటున్నావా? కళ్ళు పోతాయి, జాగ్రత్త. సన్నాసి ఏమిటా స్పీడ్? కూరలు తెస్తుండగా ఆ దృశ్యం నాకు కంటపడిందండి అయ్యా. ఏ దృశ్యం రా? నీ బొంద చెప్పు. పద్మమ్మ గారిని. చెవి దగ్గర గట్టిగా అరుస్తావే. పద్మమ్మ గారిని ప్రసాద్ గారు నారాయణమూర్తి మేస్టారింటికి తీసుకెడుతున్నారండి అయ్యా. పద్మ ఇంట్లో లేదా? లేరండి అయ్యా, వాళ్ళిద్దరిని అక్కడ చూసే వస్తున్నానండి అయ్యా. మావగారు, అక్కడికే వెళదాం పదండి. ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తాడు పేరు తేల్చవతలు పారేద్దాం. నిజమేనయ్యా, ఇవాళ ఐసా పైసా తేలిపోవాల్సిందే. పద. చిన్నతనం నుంచి నేను మా లలితకి ఏ లోటు చేయలేదు. తల్లి తండ్రి అన్ని నేనే దాన్ని పెంచాను పద్మ గారు. ఈ రోజు ఇది ప్రసాద్ గారిని చేసుకుంటానంటే నేనెందుకు కాదంటాను చెప్పండి? మా పెళ్లి జరగబోతుందంటే దానికి మూల కారకురాలు పద్మగారి మూర్తి గారు. నా గురించి చెడుగా ఊహించుకున్న లలితకి నిజం తెలియచెప్పి తన మనసు మార్చారు. అన్నా చెల్లెళ్ళ లాంటి మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు ఇంకా బాధపడుతూనే ఉన్నానండి. నిజం చెప్పారు లలిత్ గారు, నిజంగా మేమిద్దరం అన్నా చెల్లెళ్ళ లాంటి వాళ్ళమే. అప్పుడప్పుడు ప్రసాద్ గారు వచ్చి నాతో మీ గురించి చెప్పుకుని బాధపడేవారు. అది చూసి 1-2 సార్లు మా పెదనాన్నగారు మా వారు మా సంబంధాన్ని అనుమానించారు కూడా. మావగారు, ఇటండి. తా చెడ్డకొత్తి వనమంతా చెడిపిందని ఒక సామెత ఉంది, తెలుసా మీకు? మీ తంతు సరిగా అలాగే తగలడింది. పద్మా ప్రసాద్ మాటలు విన్నారుగా? అన్నా చెల్లెల లాంటి వాళ్ళ గురించి మనం ఎంత ఎంత దుర్మార్గంగా ఆలోచించాం. 1000 సార్లు గంగలో మురిగినా ఈ పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది అసలు. కానీ వాళ్ళు నేనేదో వయసు తక్కువ వాడిని కనుక ఆవేశంలో తప్పు చేశానేమో. మీరు మీరు భూమి పుట్టినప్పుడు పుట్టిన వాళ్ళు. మీరైనా నాకు హితబోధ చేయక్కర్లేదు. ప్రేమ పెళ్లిళ్ళన్నీ పాడై తీరతాయనే గుడ్డి నమ్మకం ఏదో పెట్టుకుని ఇలా ఇలా నా జీవితాన్ని నాశనం చేస్తారా? ఎక్కడైనా ప్రేమ పెళ్లిళ్ళు చెడిపోతే దాని కారకులు ప్రేమికులు కారండి. వాళ్ళ మధ్య దూరం పెంచడానికి అగాధాలు తవ్వి అపార్థాలు సృష్టించే మీరు, మీలాంటి వాళ్ళు కారకులు. మోహన్, పోన్లేండి, ఇప్పటికైనా నా కంటి ముందుండే అనుమాన పొర తొలగిపోయింది. అరే, ఇదేమిటి? మా గుర్రం ఎక్కడుంది? అది మీ గుర్రమా? అవును, మా నాన్నగారు వచ్చినట్టున్నారు. గుర్రమాయనా? మీ నాన్నగారా? ఇక్కడేదో ఉత్తరం ఉంది. శ్రీవారికి మీతో 25 ఏళ్లు కాపురం చేసి చేసి మొహం మొత్తింది. ఈ గుర్రం ఆయన నా మనసు దోచాడు. ఆయనతో వెళ్ళిపోతున్నాను. మీ మాజీ శ్రీమతి సుభద్ర. అంటే మీ ఆవిడే మా నాన్నగారు? ఓహ్ మావగారు, ఇప్పుడు మీరు నాకేమవుతారు? మిమ్మల్ని నేనేమని పిలవాలి? మామగారు అనాలా? బాబాయ్ గారు అనాలా? నాన్నగారు అనాలా? ఎలా పిలవాలి? మావగారు, 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 ఏమండి? మావగారు, మావగారు,
బాగోలేదు అన్నయ్య అన్నయ్య అరే, ఒక్క గంట క్రితం వచ్చింటే బాగుండేది. ఇందాక సాతాళించిన శనకలేసి వంకాయ కూర వండాను, అదిరిందనుకోండి. ఆహా నా రాజా. కొయ్యకుండా చెట్టుకే పండిపోయిన వంకాయ మొహం నువ్వును. తిండి గురించి మాట్లాడడానికి ఒక సమయం సందర్భం ఉండకరా? అరే బిస్కెట్లు ఉన్నాయే. అది చూడండి, కుక్క చూపులు చూడటానికి ఒక సమయం సందర్భం ఉండకర్లా. నేను చచ్చిపోతానని మీరంతా భయపడ్డారు కదూ? లేదు, నాకంత ధైర్యం లేదు. చిన్నప్పటి నుంచి మారు వేషాలు వేయటం అంటే నాకెందుకో అమితమైన ఇష్టం. ఇన్నేళ్లు రకరకాల వేషాలు వేశాను. ఇన్నాళ్లకి ఇప్పుడు నా జీవితానికి పనికొచ్చే వేషం వేశాను. ప్రేమ పెళ్లిళ్ళన్నీ విఫలమవుతాయని, పెద్దలు కుదిర్చిన జంటలన్నీ కలకాలం వర్ధిల్లుతాయని వెర్రి నమ్మకంతో బతికాను ఇన్నాళ్ళు. ఈ పిల్లలు నా కళ్ళు తెరిపించారు. వైవాహిక బంధానికి కావలసింది కలసి బతకవలసిన ఇద్దరు మనస్సుల కలయిక గాని పెళ్లి ఎలా జరిగింది అన్నది ప్రశ్న కాదని వీళ్ళు నాకు తెలియజే. ప్రేమలోని మాధుర్యాన్ని తెలుసుకున్న ఈ క్షణాన ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న కోరిక నాలో కలిగింది. నాకు కులమతాల పట్టింపులు లేవు. నన్ను ప్రేమించగల ఏ స్త్రీనైనా సరే 1 సంవత్సరం పాటు ప్రేమించి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను. మీరు అనే మాట నిజమే అయితే మిమ్మల్ని ప్రేమిస్తూ మీరంటే పడి చచ్చిపోయే స్త్రీని మేము చూపిస్తాం. నన్ను ప్రేమించే స్త్రీనా? ఎవరావిడ? ఎక్కడుంది? సుభద్ర, నువ్వా? అవును నాగలింగం గారు, తమ సహధర్మచారిణి. మరి ఆ ఉత్తరంలో మీ ఇద్దరూ కలిసి... తప్పు నాగలింగం గారు, అట్టి యోచనే మహాపాతక కారకము. సుభద్ర నా సోదరి. ఇది అంతయు మీలో మార్పు కొరకై యువకులాడించిన నాటకమందలి అంతర్భాగము. ఆ నాటకమున నేను మీ ధర్మపత్ని కూడా పరధారులమే. నాకిప్పుడు చాలా సంబరంగా ఉంది నాన్న. అన్నదమ్ములిద్దరూ ఒకటయ్యారు. చీలిపోయిందనుకున్న కుటుంబం ఒక్కటయింది. ఓం వరుణాయ నమః. ఏమయ్యా, పెళ్ళెట జరుగుతుంది? ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? లేదయ్యా, బాగా జరుగుతోంది. అది వాయించు. ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదా, మనం కాసేపు అలా వాకింగ్కి వెళ్దామా? నన్ను వదిలేయండి మహానుభావ.